హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు కాసేపు మాట్లాడుకుందామండి. సో, ఏంటంటే మనం ఇప్పుడు వంటలు చేసుకుంటుంటాము. ఏదో ఒక వర్క్ చేసుకుంటుంటాము. ఏదో ఒకటి డబ్బులు కోసమని కష్టపడుతుంటాము. ఏది ఏమైనా సరే ఆరోగ్యం కన్నా మించినది ఏదీ లేదండి. సో, ఈరోజు ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాము. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటాం. వచ్చిన తర్వాత బాధపడుతూ ఉంటాం. సో, ఏదైనా సరే అనారోగ్యం అది తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండడానికి ఖచ్చితంగా ట్రై జేయాలండి. సో, మనం అసలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం మెయిన్‌గా మనము హెల్త్ గురించి కూడా అసలు ఆలోచించకూడదు చాలా మంది. సో, మనము ఫుడ్ అది కొంచెం తీసుకుంటూ ఉంటాము. ఎక్సర్‌సైజ్ చేయము. సో, ఇలా కొన్ని కొన్ని మనము కాన్సంట్రేట్ చేయము. సో, అలా కాకుండా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే మనం ఎవ్వరి మీద ఆధారపడక్కర్లేదండి. సో, ఖచ్చితంగా మనము కొంచెము మన కొంచెం టైము మనం దీనికోసము ఆలోచించాలండి. డేలో అన్నీ మనం కొంచెం కాన్సంట్రేట్ చేయాలండి. మనం ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ 40 ఇయర్స్ దాటుతూ ఉంటే ఖచ్చితంగా మనం కొన్ని జాగ్రత్తలనేవి తీసుకోవాలి ఖచ్చితంగాను. చాలా మటుకు మనం నెగ్లెక్ట్ చేస్తాము. సో, చాలా ముఖ్యంగా ఇవన్నీ అనారోగ్యాలు రావడానికి కారణం స్ట్రెస్ అండి. చిన్న దానికి కూడా మనం కంగారు పడిపోతుంటాము. ఆ స్ట్రెస్ ఏదో ఒకటి మనకి హెల్త్ ఇష్యూస్ రావడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంగా ఉండాలి. మనము జాగ్రత్తగా తీసుకోవాలి అంటే, జాగ్రత్తగా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ మనము ఖచ్చితంగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలండి. నా నేను నాకు తెలిసినంత వరకు హెల్తీ ఫుడ్ ఒకటి. తర్వాత స్ట్రెస్ అనేది పెట్టుకోకూడదండి. స్ట్రెస్ ప్రతి దానికి అప్‌సెట్ అయిపోవడం, ఇంట్లో ఎవరైనా అన్నా లేదా బయట ఏదైనా జరిగి తొందరగా స్ట్రెస్ ఫీల్ అయిపోవడం, దానివల్ల కూడా హ్యాపీనెస్ లేకపోవడం, దానివల్ల డిప్రెషన్‌లు, డల్ అయిపోవడము. సో, అవన్నీ జరుగుతుంటాయి. సో, అలా కాకుండా కొంచెం హెల్తీగా, చక్కగా, సంతోషంగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి హ్యాపీగా స్పెండ్ చేస్తే మనకి ఏ అనారోగ్యాలు కూడా రావండి. సో, అది కూడా చాలా చాలా ఎఫెక్ట్ అవుతుందండి మన హెల్త్ మీద. అది కాకుండానేమో ఫుడ్ గూడా మనం టైంకి తీసుకోము. సో, ఫుడ్ గూడా చాలా చాలా టైంకి కరెక్ట్‌గా తీసుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఫుడ్ ఏమో 9:30 మనం లేట్‌గా తినం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రాత్రి ఎప్పుడో అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ 8:30 అలా ఖచ్చితంగా మనం కనుక పాటిస్తే మనం సిక్ కూడా అవ్వమండి. సో, హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని డబ్బులున్నా సరే, ఎంతున్నా సరే మన హెల్త్ గురించి మనం చూసుకోకపోతే చాలా చాలా వర్రీ అవ్వాల్సొస్తూ ఉంటుంది. సో, నాకు తెలిసినవి కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ హెల్త్ గురించి ఖచ్చితంగా కాన్సంట్రేట్ చేయాలండి. సో, ఫస్ట్ హ్యాపీగా ఉండడం ఒకటి, టైమ్‌లో ఫుడ్ తినడం ఒకటి, తర్వాత సంతోషం మనకి సంతోషాన్నిచ్చేవి మనం చూడడము, తర్వాత మాట్లాడడము, ఆ తర్వాత ఎక్కువ ఏవి అన్నీ మనం బయట నుంచి ఏవో ఒక వాళ్ళేదో అన్నారు, లేకపోతే ఏదైనా సరే చిన్నది కూడా మనం బ్రెయిన్‌లో పెట్టేసుకుంటుంటాం. అలా అన్నీ వదిలేయడం బెస్ట్. సో, ఎప్పుడు కూడా ఎక్కువ అన్ని హార్ట్‌కి తీసేసుకోకుండా చక్కగా సంతోషంగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమండి. సో, మనము హెల్తీగా ఉండాలంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో, హెల్త్ గురించి మాత్రం ఖచ్చితంగా మనము ఆలోచించాలండి. డే ప్రతిరోజు. ఎందుకంటే ఇప్పుడు తొందరగా సిక్ అయిపోతున్నారు. 40 ఇయర్స్‌కి తర్వాత 35 ఇయర్స్‌కి ఏదో ఒకటి రావడము, ఏదో అన్‌హెల్తీ అలా కాకుండా సో, హెల్తీగా ఉండాలంటే ఇవి కొన్ని పాటించాలండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో సో, మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. అలా చేస్తూ ఉంటాము. అసలు ఆలోచించం కూడా. సో, అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అన్నిటికన్నా ముఖ్యం ఇంకొకటేంటంటే, మనము మనకి నచ్చిన యాక్టివిటీ చేయాలండి. అప్పుడే మనకు హ్యాపీగా ఉంటుంది. సో, ఇది కూడా చాలా ముఖ్యం అండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ వచ్చే వారం మంచిగా కబుర్లు చెప్పుకుందాము. అంతవరకు బాయ్ అండి.